ఇదే విధంగా బీజేపీ గత వారం రోజుల నుంచి 15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ కోసం పోరాటం చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ పెండింగ్ ఉన్న బిల్లులను విద్యార్థులకు విడుదల చేయమని బీజేపీ ప్రొటెస్టులు చేస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దానిపైన స్పందించకపోవడం, జీవో నెంబర్ 7 తెచ్చినాం, జీవో నెంబర్ 8 తెచ్చినాం, జీవో నెంబర్ 9 తెచ్చినాం. ఆ జీవో నెంబర్ల పేరుతో డైరెక్ట్ యాజమాన్యానికి డబ్బులు ఇవ్వకుండా తదుపరిగా విద్యార్థులకే ఫీజు రియంబర్స్మెంట్స్ పడే విధంగా ప్రణాళికలు చేస్తారు. ఆ విధంగా పడితే మరి కళాశాల యాజమాన్యులు విద్యార్థులను ఫీజుల కోసం ఒత్తిడి చేస్తే మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి ఫీజులు కడతారు? ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపైన ఒత్తిడి తెచ్చినప్పుడు మరి విద్యార్థులు ఎక్కడి నుంచి ఫీజులు కడతారు? గత ప్రభుత్వం ఫీజులు ఇవ్వక అనేక మంది విద్యార్థులు 40 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రోడ్డులో పడ్డారు. సర్టిఫికేట్ లేక, కొత్త ఉద్యోగాలు రాక నిరుద్యోగ బాధతో బాధపడుతున్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులను ఆదుకుంటామంటే ఇది కూడా అదే తీరులో ఉంది. నాడు కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అయితే కూలిందో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ విద్యార్థులు నిరుద్యోగ శక్తులు ఈ ప్రభుత్వాన్ని కూల్చే రోజులు దగ్గరగా ఉన్నాయని తప్పకుండా విద్యార్థుల పక్షాన పోరాటానికి బీజేపీ ముందుండి కొట్లాడుతుంది. నీ జీవో నెంబర్ 7, 9 ఇవేవి పనిచేయాయి. నువ్వు బేషరతుగా విద్యార్థుల ఫీజు ఇప్పుడే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ